హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో ఒక అద్భుతమైన రెసిపీని అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో అస్సలు పొయ్యి అనేది ముట్టించకుండా, ఎలాంటి నెయ్యి కానీ నూనె కానీ లేకుండా చాలా టేస్టీగా ఈ రెసిపీని చేసి పెట్టండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు. అండ్ టేస్ట్ అయితే అద్భుతం అని చెప్పాలి. అండ్ చేసుకోవడం కూడా చాలా సులువు. జస్ట్ మనకు పెరుగు, పంచదార, కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే చాలు, ఈజీగా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఇంతకీ ఈ రెసిపీ పేరేంటని అనుకుంటున్నారా? శ్రీఖండ్ రెసిపీ. సో ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో నేనైతే ముందుగా ఇక్కడ లోతుగా ఉండే ఒక గిన్నెనైతే తీసుకున్నాను. సో దానిపైన ఒక క్లాత్ని అయితే పరుచుకుంటున్నానండి. సో ఏదైనా వైట్ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా వైట్ క్లాత్లోకి మనం పెరుగునైతే వేసుకోవాలి. సో నేను ఇక్కడ హ్యాట్సన్ కర్డ్ని 1 లీటర్ వరకు తీసుకుంటున్నానండి. ఇలా పెరుగు మొత్తం వేసుకున్న తర్వాత ఈ క్లాత్ అంతటిని కూడా చక్కగా టైట్గా ముడి వేసుకోవాలండి. సో ఇలా చేయడం వలన ఈ పెరుగులో ఉండే ఎక్స్ట్రా వాటర్ మొత్తం కూడా వెళ్ళిపోతుందన్నమాట, అంటే బయటకు వచ్చేస్తుంది. సో వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను చూడండి, ఏ విధంగా అయితే మనం ఇక్కడ టైట్గా స్క్వీజ్ చేస్తామో సో ఆటోమేటిక్గా మనకు పెరుగులో నుంచి ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉంటుందో అది అంతా కూడా బయటకు వచ్చేస్తుంది చూడండి. సో ఇలా టైట్గా పట్టుకున్న తర్వాత దీనికి నేనైతే ఒక లబ్బర్ని అయితే బిగిస్తున్నాను. సో మీ దగ్గర లబ్బర్ కనుక ఉన్నట్లయితే లబ్బర్ వేసేయండి, లేదంటే ముడైనా పెట్టుకోవచ్చు. లేదు మాకు ముడి వేయడం కూడా రావడం లేదనుకుంటే ఏదైనా బరువు వస్తువునైనా కూడా దానిపైన పెట్టేయచ్చండి. సో ఇలా నేను దాని కింద ఇంకొకటి స్టీల్ది జల్లెడ లాంటిది పెట్టేసుకొని ఇలా ముడి కట్టేసుకోవాలి. సో దీన్ని 2 గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి షుగర్ పౌడర్ని అయితే రెడీ చేసుకుందాము. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులోకి 1.5 కప్పు వరకు చక్కెరని అయితే వేసుకుంటున్నాను. ఈ చక్కెరలోనే 2 యాలకులు కూడా వేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ అయితే మనకు షుగర్ పౌడర్ ఈ విధంగా రెడీ అయిపోయిందండి. సో వీడియోలో కొంచెం క్లారిటీ మిస్ అయింది. నేను ఇందులో యాలకులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. సో యాలకుల ఫ్లేవర్ మంచిగా ఉంటుంది, నచ్చిన వాళ్ళు వేసుకోండి. లేదు మాకు యాలకుల పౌడర్ టేస్ట్ నచ్చదు అనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. సో 2 అవర్స్ తర్వాత చూడండి, ఇందులో ఇంత వాటర్ అయితే వచ్చేసిందనమాట పెరుగులో నుంచి. సో మనకు ఈ వాటర్ అంతా పోయిన తర్వాత ఈ పెరుగు ఎట్లుంటుందంటే చూపిస్తాను చూడండి, ముడి విప్పి ఎట్లుంది అనేది. సో మనకు అచ్చంగా పనీర్ దొరుకుతుంది కదా బయట, లేదంటే మనం ఎప్పుడైనా ఇంట్లో పనీర్ తయారు చేసుకుంటాం కదా, సో సేమ్ అలాగే కనిపిస్తుంది మనకు. చాలా సాఫ్ట్గా ఉంటుంది, కొంచెం గట్టిగా కూడా అయి ఉంటుంది. దీన్ని అంతటిని కూడా తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. సో ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఏదైనా స్పూన్, లేదంటే ఏదైనా చిన్న గరిటె కానీ, లేదంటే మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ కనుక ఉన్నట్లయితే దాంతో అయినా కూడా దీన్ని అంతటిని కూడా చక్కగా ఇలా బ్లెండ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ స్పూన్ సహాయంతో దీన్ని అంతటిని కూడా చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇలా చేయడం వలన ఈ పెరుగు మనకు కొంచెం గట్టిగా అయి ఉంటుంది కదా, సో అదంతా కూడా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేస్తుంది. లైక్ మనకు క్రీమ్ ఎలా ఉంటుంది, విప్పింగ్ క్రీమ్ సేమ్ అలానే ఉంటుంది మనకు. ఇది చక్కగా మిక్స్ చేసుకుంటే మనకు అచ్చంగా బయట బేకరీలలో దొరికే విప్పింగ్ క్రీమ్ మాదిరిగానే ఉంటుంది. సో చూడండి, బౌల్ని అయితే నేను ఇక్కడ క్లియర్గా వీడియోలో చూపిస్తున్నాను. సో బోల్టా పెట్టినా కూడా మనకు, అంటే ఉల్టాగా చేసినా కూడా ఇందులో నుంచి ఈ పెరుగు అనేది అస్సలు కింద పడదు, జస్ట్ లైక్ విప్పింగ్ క్రీమ్ లాగే. సో ఇలా ఎప్పుడైతే బయటకి పడదో, బౌల్లో నుంచి కిందకి ఎప్పుడైతే పెరుగు పడదో అప్పుడు మనకు దీని టెక్స్చర్ కరెక్ట్గా ఉన్నట్టు అనమాట. సో ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ అంతటిని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఒక 5 మినిట్స్ పాటు చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. మీ దగ్గర బ్లెండర్ ఉంటే, లేదంటే ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవచ్చు. సో నేనైతే వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. సో ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ టేస్ట్. పిల్లలు కనుక ఏదైనా స్వీట్ చేసి పెట్టు మమ్మీ అని అడిగితే ఇలా పెరుగుతో మనం శ్రీఖండ్ని చేసి ఇవ్వచ్చు. లేదు పాలు పెరుగు తినని పిల్లల కోసమైనా కూడా ఈ రెసిపీని చేసి పెట్టవచ్చు. వాళ్ళు ఐస్ క్రీమ్ అనుకొని చక్కగా తినేస్తారు. సో ఇలా చక్కగా బాగా బ్లెండ్ అయ్యింది చూడండి, ఐస్ క్రీమ్ లాగా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. తర్వాత
గార్నిషింగ్ కోసం మంచి ఫ్లేవర్ కోసం ఇక్కడ నేనైతే టూటీ ఫ్రూటీని కూడా వేసుకుంటున్నాను. అంతే. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు ఫ్రీజ్ చేసుకున్న తర్వాత చల్లగా సర్వ్ చేయండి. చాలా బాగుంటుంది. మీ ఇంట్లో పిల్లలు పెద్దలందరికీ కూడా నచ్చేస్తుంది. అయితే మరి నా రెసిపీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? అయితే ఇలాంటివి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.